వచ్చాయంటే మా షేర్ కూడా, మా దామాషా కూడా, మా ఓట్ బ్యాంక్ కూడా ఉందన్న సంగతి ప్రభుత్వాలు గుర్తించాలి. ఎందుకంటే సోదరులు ఈరోజు వర్గీకరణ విషయం కాడికొస్తే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు ఎక్కడ కూడా రాష్ట్రాలకి వర్గీకరణ గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా 30 సంవత్సరాల నుంచి సోదరులు చేసినటువంటి ఉద్యమ స్ఫూర్తి, సోదరుడు మందాకృష్ణ మాదిగ చేసినటువంటి ఉద్యమ స్ఫూర్తితో వారికి అవకాశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మళ్ళా చంద్రబాబు నాయుడు రావటం, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావటం, దానికి తగ్గట్టు తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది మాదిగలు ఉండటం, ఆయన చెప్పిన సభలన్నీ కూడా ప్రధానమంత్రి వచ్చిన సభనైతేనేమి, వెంకయ్యనాయుడు వచ్చిన సభ అయితే ఇవన్నీ కూడా విజయవంతం చేయటం, ఆ సభలు చూసి వారికి మందకృష్ణ మాదిగ సోదరుడికి వాళ్ళు మాట ఇవ్వటం, ఆ మాట ప్రకారం ఈరోజు మాదిగ సోదరులకి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు బంగారు చేపలాగా మా పాలిటికి